స్మెల్ వస్తుండే. అవును, ఇప్పుడు చీరలు చూడు ఎట్లా పాడవుతున్నాయి. చీరల వాసన రావడం లేదు. చూద్దాం, చీరలు బాగున్నాయి. Oh my god. ఇదేంటి ఇంత దరిద్రమైన వాసన? ఈ కొత్త చీరలు నానే. అత్తమ్మ ఇది వరకు ఎంత మంచి స్మెల్ వస్తుండే. ఎందుకు ఈ కావే చీరలలో కూడా ఏం కల్తీ కలుపుతుండ్రు? కలిసి కలుపుతున్నారో నేను తీసుకొచ్చి చీరలు పెట్టి దరిద్రంగా తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చారో లేకుంటామని. లేదత్తమ్మ చాలా చీరలు కూడా ఇట్లానే వాసన వస్తున్నాయి ఈ మధ్య. చండాలంగా స్మెల్ వస్తుంది. ఒకప్పుడు చీరలు కొత్త బట్ట పట్టుకురాగానే ఎంత మంచిగా ఉండేది, ఎంత మంచి సువాసన వచ్చేటివి. అబ్బాబ్బాబ్బా, సువాసనకి మై మర్చిపోయే వాళ్ళమే. ఏ చీరల కంపెనీ తయారు చేస్తున్నారో తెలియదు కానీ ఏందయ్యా బాబు చీరలు ఇంత డబ్బు వాసన వేస్తున్నాయి. ఏంటంటే చేస్తున్నారయ్యా అందులో. అందుకేనే నేత చీరలే తెచ్చుకోవాలి, నేత చీరలే కట్టుకోవాలి అని చెప్పేది. కంపెనీలకి వద్దు.